మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిసిపోయింది. 15 రోజులైనా ధాన్యాన్ని సేకరించలేదని రైతులు మండిపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నీటిపాలు చేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాలివానకు 150 ఏళ్ల ముత్యాలమ్మ ఆలయంలోని భారీ మర్రి చెట్టు నేల కొరిగింది. ఎంతో చరిత్ర కలిగిన ముత్యాలమ్మ తల్లి మర్రి చెట్టు నేలమట్టం కావడంతో గ్రామస్తులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి బాగా పొలం మీద తాగిన ఒడ్లు ఇలా 15 రోజులు ఎవరు దిక్కు ధరేది ఎవరు లేకుండా ఆఫ్ చేసుకుంటా అన్నీ ఒక్కసారి పెడతామని అవన్నీ తడిసి మొత్తం ముద్దలు అయినాయి. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవరు దీనికి ఒక ఈ సొసైటీకి ఎవరు దిక్కు ధరలు ఎవరు లేరా? అంత అదనంగా రైతులకు వదిలిపెడితే పండించి ఎలాకాలం కష్టం చేసి అక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుబడి పెట్టి మొత్తం తెచ్చి ఇక్కడ పోతే మాకు ఇక దిక్కులు ధరలు చేసి మొత్తం ఆగామం చేసి ఇప్పుడు ఇది మొత్తం రాసి తిరిగేయాలంటే ఎవడెత్తాడు? డబుల్ పని కాదా రైతులకు? ఇక ఎవరైనా రైతులకు ఆదుకుంటారా? రైతు అంటే లెక్కే లేకుండా అయిపోయింది. అకాల వర్షాలు మంచిర్యాల జిల్లాలో రైతులు నిండా ముంచాయి. కన్నెపల్లి, భీమిని, నెన్నెల మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. దాంతో వేలాది ఎకరాల్లో మామిడి పంట నేల రాలింది. వరి పంట పూర్తిగా నేల కొరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భారీ ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తం తాందూరు గారు వార్